ఇక జన్మలో కాంగ్రెస్ కు ఓటేయం రేవంత్ ఖబర్దార్ మీ పార్టీ పతనం మొదలైంది. స్థానిక ఎన్నికల్లో అడుగడుగునా అడ్డుపడతామని చెప్పి నిరుద్యోగులు మాట్లాడినటువంటి మాటలది ఈ వార్త. ఆత్మ సాక్షిగా చెప్తున్నాం, ఇందుకోసం ఎంతకైనా తెగిస్తాం. డిఎస్సి పరీక్ష వాయిదా వేసే ప్రభుత్వానికి వచ్చే నష్టమేంది? స్టూడెంట్స్తో పెట్టుకుంటే ఏమవుతుందో త్వరలోనే తెలుస్తుంది. బహిరంగ లేఖలో తెలంగాణ డిఎస్సి అభ్యర్థులు హైదరాబాద్లో విడుదల. కాంగ్రెస్కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ. అభ్యర్థుల డిమాండ్లపై తర్జన భర్జన. గ్రూప్ 2, 3 పరీక్షల వాయిదా. అదనపు పోస్టులపై తేల్చని సర్కార్. నిరుద్యోగులతో కొలిక్కిరాని చర్చలు విభజించి వేర్వేరు హామీల నిరుద్యోగుల్లో భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్న పోరు. అయితే డిఎస్సి పరీక్షలకు సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ తీసుకునేటువంటి నిర్ణయం ఏదైతుందో నిరుద్యోగులకు వ్యతిరేకంగా తీసుకునేటువంటి నిర్ణయంతో నిరుద్యోగులందరూ కూడా ఒక రేంజ్లో కోపం మీద ఉన్నారా. అయితే వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే నిరుద్యోగులతోని విద్యార్థులతో పెట్టుకుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని అణిచివేయాలని చూస్తుంది, మా భవిష్యత్తుతో ఆడుకుంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా బుద్ధి చెప్పి తీరుతాం, ఓటు వేసే ప్రసక్తే లేదు. రానున్న రోజుల్లో ఈ కాంగ్రెస్ పార్టీ గద్దెదిగుడు ఖాయమని చెప్పి హెచ్చరించినటువంటిది ఈ వార్త. ఇక ఏడాదికి 2 సార్లు పరీక్షపై డైలమా. విస్తృత సంప్రదింపుల్లో సిబిఎస్ఈ సెమిస్టర్ విధానం మరో ఆప్షన్. 10, 12 పరీక్షలపై తర్జన భర్జన. ఇక చదువుకు సంబంధించినటువంటి విషయంలో రాష్ట్రంలో మొత్తం తర్జన భర్జననే ఉంది. విద్యాశాఖకు మంత్రి లేడు కాబట్టి ఆ విద్యను ఎటు తీసుకుపోవాలి, ఏమైంది, ఆ లింబాద్రి ఎటు ఆ మేడం పేరు దేవసేన మేడం ఉన్నది, ఆమె ఉన్నది, కానీ ఎన్ని ఎటు పోతున్నాయి, ఏంది కథ అసలు? డ్రైవర్ కడకలేడు అంతే. ఫిరాయింపు ఎమ్మెల్యేలు మాజీలు అయ్యేదాకా నిద్రపోము. త్వరలో రాష్ట్రంలో ఉప ఎన్నికలు తథ్యం. బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలి. ఎమ్మెల్యేలు పోతే బీఆర్ఎస్ మూతపడదు. వైఎస్ హయాంలో 12 మందిని చేర్చుకున్నారు. అయినా రాష్ట్రం సాధించి 10 ఏళ్ళు పాలించాం. రుణమాఫీపై సర్కారు కొత్త జీవో ఇవ్వాలి. పటాన్ చెరువులో మీడియాతో మాట్లాడిన హరీష్ రావు కార్యకర్తలుగా అండగా ఉంటారని భరోసా. పటాన్ చెరువు కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీలు అయ్యే వరకు నిద్రపోమని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు స్పష్టం చేశారు. త్వరలో రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం తథ్యమని బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో బుధవారం బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నాయకులతో హరీష్ రావు సమావేశమయ్యారు. పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి పార్టీ మారినా ఎవరూ ఎదురేపడవద్దని, కార్యకర్తలకు పార్టీ తాను అందుబాటులో ఉంటామని భరోసా ఇచ్చారు. నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా పార్టీ కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ మన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను వదిలిపెట్టబోమని, మళ్ళీ ఈ రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం ఖాయమని చెప్పారు. ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. ఇదే విషయంపై హైకోర్టులో కేసు వేశామని, త్వరలో సుప్రీంకోర్టుకు సైతం వెళ్తామని తెలిపారు. ఎమ్మెల్యేలు పార్టీ మారితే రాళ్లతో కొట్టాలన్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంటికి వెళ్ళి కండువా కప్పడం విడ్డూరంగా ఉన్నదని ఎద్దేవా చేశారు. అంటే కొంత జనాలకు పోయే ప్రయత్నం చేస్తున్నారు, కాకపోతే మద్దతు ఆడికాడికే ఉంది. ఎందుకంటే గతంలో మీరు చేసిరు కదా అనే మచ్చ మీల మీద ఉంది అంతే. కానీ అంతకన్నా ముందు వైఎస్ రాజశేఖర్ చేసిరు, కానీ అది స్మూత్గా వెళ్ళిపోయింది. ఇక ఏదున్నా సరే కానీ ఇంకా పటిష్టంగా చేసుకోవాలి. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో గతంలో చేసిన తప్పిదాలను ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పిదాలను ఇప్పుడు ఏలెత్తి చూపేటువంటి క్రమంలో ఏమేయాలంటే, సరే మేము చేసిన తప్పే వీళ్ళు చేస్తారు కానీ అట్లా చేయొద్దు, నిజమే వాస్తవమే, కాకపోతే ఒకవేళ పోవాలనుకుంటే మాత్రం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆ పార్టీలకు పోవాలి. అట్లా చెప్పుకుంటూ అట్లా మరోసారి మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాలి. పార్టీ మారే అభ్యర్థులకు మీరు ఎలాంటి టికెట్లు ఇవ్వద్దు. ముందుగా బాగా సెర్చ్ చేయాలి క్యాండిడేట్ గురించి.